భారతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ తరం దారి తప్పిస్తున్న వందే మాతరం వివాదం అనే అంశం చూద్దాం. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో కోట్లాది మంది భారతీయుల గొంతుల్లో ధ్వనించిన వందే మాతర గీతం నేటి పాలకుల మతతత్వ రాజకీయాలకు పాచికగా మారడం విషాదకరం. చరిత్రను నిర్మించలేని వారు చరిత్రను వక్రీకరిస్తారు అన్నది నేడు కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. గత 11 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి సాధించలేదు కాబట్టి ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీన్ని పక్కదారి పట్టించేందుకు పాలకులు ఎప్పటికప్పుడు కొత్త ఎజెండాలు ముందుకు తెస్తున్నారు. తాజాగా దేశం ఎదుర్కొంటున్న రూపాయి విలువ దారుణ పతనం, విమానయాన ప్రయాణాల సంక్షోభం, పంటల గిట్టుబాటు ధరలు, ఇటువంటి వాటి గురించి చర్చించవలసిన పార్లమెంట్లో 150 సంవత్సరాల నాటి వందే మాతర గీతాన్ని పాలకులు చర్చనీయాంశంగా చెప్పారు. డిసెంబర్ 6వ తేదీ దేశ ప్రధాని మోదీ మాట్లాడుతూ వందే మాతర గీతంలోని కొన్ని చరణాలను తొలగించడమే దేశ విభజనకు బీజం వేసింది. విభజన మనస్తత్వం ఇప్పటికీ దేశానికి ఒక సమస్యగా ఉంది అన్నారు. ఈ తరం ఎదుర్కొంటున్న ఉపాధి, విద్య, వైద్యం, నివాసం వంటి కనీస అవసరాలు తీర్చలేని పాలకులు రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, మతతత్వ ఎజెండాను కొనసాగించేందుకు వందే మాతరం అంశాన్ని మరోసారి తెర మీదకి తెచ్చారు. దేశం మొత్తం బ్రిటిష్ పాలన కింద ఉన్నప్పటికీ అనేక సంస్థానాల కింద దేశ ప్రజలు విభజింపబడి ఉండేవారు. ప్రజలను ఏకం చేయడం కోసం నాటి రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, రచయితలు, కవులు, కళాకారులు అనేక మార్గాల్లో కృషి చేశారు. అందులో భాగంగా దైవారాధనను ఒక మార్గంగా కొందరు ఎంచుకున్నారు. జాతీయోద్యమ తొలి రోజుల్లో ఇదంతా దేశభక్తిలో భాగంగానే జరిగింది. ఈ నేపథ్యంలోనే 1770 నాటి అతి భయంకరమైన బెంగాల్ కరువు, సన్యాసుల తిరుగుబాటు కథాంశంగా బెంగాల్ కవి బంకించంద్ర చటర్జీ ఆనందమఠం అనే నవలను 1875లో వ్రాయడం జరిగింది. అందులో ఒక సాధువు పాత్ర మాతృభూమిని కాళీదేవతో పోల్చి పూజిస్తూ వందే మాతరం గీతాన్ని ఆలపిస్తారు. తరువాతి కాలంలో అదే వందే మాతరంగా ప్రసిద్ధి పొందింది. ఈ నవల రాసిన 7 సంవత్సరాల తరువాత 1882లో బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ప్రచురింపబడింది. బ్రిటిష్ పాలకులు అనుసరించిన విభజించు పాలించు విధానంలో భాగంగా 1905లో బెంగాల్ను మతం ఆధారంగా విభజన చేశారు. దీనికి వ్యతిరేకంగా హిందూ ముస్లింలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ ఉద్యమంలో వందే మాతరం ప్రజా నినాదంగా మారుమ్రోగింది. ప్రజా ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనను రద్దు చేసుకున్నా అది ఆశించిన మతతత్వ బీజాలను మాత్రం బలంగా నాటగలిగింది. ఈ పరంపరలో భాగంగా ముస్లిం లీగు, హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్ అనే మత సంస్థలు ఏర్పడ్డాయి. ప్రజలందరి ఉమ్మడి నినాదాలు అయిన హిందూ ముస్లిం బాయి బాయి స్థానంలో కొందరి నుంచి అల్లాహో అక్బర్, వందే మాతరం నినాదాలు ముందుకు రావడానికి ఈ మత సంస్థలే కారణమయ్యాయి. స్పష్టమైన జాతీయోద్యమ లక్ష్యాలతో 1920లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. మత విశ్వాసాలు, ఆచారాల ఆధారంగా ప్రజలను సమీకరించడానికి భిన్నంగా వర్గ ఉద్యమాలు పెరిగాయి. బొంబాయి, కలకత్తా, మద్రాసు వంటి ప్రాంతాల్లో కార్మిక పోరాటాలు, అనేక సంస్థానాల్లో భూమి సామాజిక వివక్షపై ఉధృత పోరాటాలు జరిగాయి. ఈ పరిణామం బ్రిటిష్ పాలకులతో పాటు దేశంలోని భూస్వాముల మీద కలవరపాటుకు గురిచేసింది. ఈ వర్గాలు మత సంస్థలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి పెంచి పోషించాయి. వందే మాతర గీతం సుమారు 1900 సంవత్సరం వరకు అమ్మా నీకు నమస్కరిస్తున్నాను అనే శీర్షికతోనే పిలువబడేది. మతతత్వ రాజకీయ సమీకరణాలు పెరిగే కొద్దీ ప్రతి అంశం హిందూ ముస్లింల మధ్య ఘర్షణలకు దారితీసింది. 1937లో
లక్నోలో జరిగిన ముస్లిం లీగ్ 25వ సమావేశంలో ఈ గీతం విగ్రహారాధనతో కూడినదని, ఇది ఇస్లామిక్ విశ్వాసాలకు భిన్నమైనదని, భారతదేశంలో నిజమైన జాతీయవాదం పెరుగుదలను ఇది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది అని తీర్మానించింది. ఆ తరువాత కొద్ది నెలలకు నెహ్రూ అధ్యక్షతన 1937 అక్టోబర్ 26న కలకత్తాలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాతీయ సమావేశాల్లో వందే మాతరం ఎక్కడ పాడినా మొదటి 2 చరణాలను మాత్రమే పాడాలని తీర్మానించింది. మహ్మద్ అలీ జిన్నాను బుజ్జగించేందుకు నెహ్రూ ఈ పని చేశారని విమర్శిస్తున్న ప్రధాని మోదీ ఈ చరణాలను ఎంపిక చేసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అనే విషయాన్ని కావాలనే మరుగుపరుస్తున్నారు. జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొట్టమొదటిసారి 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని ఆలపించినప్పుడు ఆ సమావేశానికి అధ్యక్షుడు రహమతుల్లా నయానీ అనే విషయాన్ని గుర్తించాలి. జాతీయోద్యమ నాయకుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై తీవ్రమైన విభేదాలు, చర్చలు, రాజీలు జరిగాయి. వ్యక్తిగతంగా మహాత్మా గాంధీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, గాంధీ, నెహ్రూ, పటేళ్ల మధ్య, రాజకీయంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య అనేక అంశాలపై విభేదాలు వచ్చాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఇవి ఆటంకం కాకుండా తాత్కాలికంగా అనేక మధ్య మార్గాలను అనుసరించారు. జాతీయోద్యమ చరిత్రలో ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇందులో వందే మాతరం గీతం కేవలం ఒకటి. నేడు ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్న శక్తులే జాతీయోద్యమంలో క్షమాభిక్షలు కోరిన విషయాలు ఆధారాలతో సహా బట్టబయలయ్యాయి. నాడు సామ్రాజ్యవాదం అనుసరించిన విభజించు పాలించు కుట్రలో భాగంగా సృష్టించిన మతతత్వాన్ని నేటికీ కొనసాగించాలని ఈ శక్తులు కోరుకోవడమే జాతీయోద్యమ స్ఫూర్తికి విరుద్ధం. ఇలాంటి విషయాలపై ప్రజల దృష్టిని మళ్లించి దేశ సంపదను, సహజ వనరులను దేశీయ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడంలో భాగంగానే వందే మాతరం లాంటి సున్నిత అంశాలు పదే పదే వివాదాస్పదం అవుతున్నాయి. మతోన్మాదం ద్వారా లబ్ధి పొందాలనుకునే హిందుత్వ శక్తులు, ముస్లిం ఛాందసవాదులు ఇలాంటి అనేక అంశాలను వివిధ సందర్భాలలో రెచ్చగొడుతూ ప్రజల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. 2009లో ఉత్తరప్రదేశ్లోని దేవబంద్లోని జమియత్ ఉలామా ఈ హింద్ ముస్లింలు జాతీయ గీతాన్ని పాడవద్దని కోరుతూ ఫత్వా జారీ చేశారు. ఈ ఫత్వాను నసిరుద్దీన్ షా, జావేద్ అఖ్తర్, షబానా అజ్మీ, సయ్యద్ అఖ్తర్ మీర్జా వంటి 100 మందికి పైగా ముస్లిం పండితులు, నటులు, రచయితలు వ్యతిరేకిస్తూ ప్రకటన చేశారు. 1992-93 మధ్య ముంబైలో జరిగిన మత ఘర్షణల సందర్భంగా హిందుత్వవాదులు ఇస్ దేశ్ మే రహనా హేతో వందే మాతరం కెహ్నా హోగా పేరుతో నినాదాలు చేశారు. చరిత్రలో మాసిపోయిన గాయాలను రగిలించడం కాదు నేటి తరానికి కావలసింది. ఉన్నత విద్య, మెరుగైన వైద్యం, పౌష్టికాహారం, భద్రతతో కూడిన ఉపాధి, కుల, మత, లింగ వివక్షలు లేని మంచి భవిష్యత్తు కావాలి. అందుకు పాలకుల విధానాలు తోడ్పడాలి. ప్రజా వ్యతిరేక పాలకులపై పొరుగు దేశాల్లో ప్రజాగ్రహం చూసైనా మన దేశ పాలకులు బుద్ధి తెచ్చుకోవాలి. ఈరోజు మనం ఈ తరాన్ని దారి తెప్పిస్తున్న వందే మాతర వివాదం అనే అంశం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.